విశాఖ ఉక్కు రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది యాజమాన్యం. వైద్య బీమా పాలసీలో భారీగా కోత విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏటా 9 కోట్లకు పైగా విశ్రాంత కార్మికులపై భారం పడుతుంది. 30% బీమా ప్రీమియం రిటైర్డ్ కార్మికులే చెల్లించేలా నిబంధనలు సడలించబోతున్నట్టు సమాచారం. యాజమాన్యం నిర్ణయంపై ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ చెప్పండి, రకరకాల ప్రయత్నాలు చూస్తున్నాం మనం. ఏదో రకంగా వీళ్ళని దెబ్బ కొట్టే ప్రయత్నాలు. ఇప్పుడు ఆఖరికి బీమా ప్రీమియం కూడా వీళ్లే చెల్లించేలాగా పాలసీ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఉక్కు కార్మికులకు కానీ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులకు కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది యాజమాన్యం. ఇదే సందర్భంలో ఇప్పుడు తాజాగా రిటైర్డ్ కార్మికులు ఎవరైతే ఉంటారో, పదవి విరమణ పూర్తయినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఏటా కూడా 6 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఉంటుంది. ఆ ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం చెల్లిస్తూ వచ్చింది. అయితే సంవత్సరానికి ఎవరైతే విశ్రాంత కార్మికులు ఉంటారో వారందరికీ కూడా ఆరోగ్య బీమా అమలు చేయడానికి 32 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చులో దాదాపుగా ప్రీమియం చెల్లించడానికి ఇప్పటి వరకు కూడా 30% ఎవరైతే విశ్రాంత కార్మికులు ఉన్నారో వాళ్ళే చెల్లించే విధంగా నిబంధనలు సడలించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. అందుకు అనుగుణంగా మరో 2-3 రోజుల్లో సర్క్యులర్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. 2014-15లో రిటైర్ అయినటువంటి ఉక్కు కార్మికులకు కూడా నేటికి పెన్షన్ 1200 నుంచి 1500 రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు ప్రీమియం చెల్లించాలంటే దాదాపు 30% ప్రీమియం చెల్లించాలంటే ఆ పెన్షన్ సొమ్ము కంటే అధికంగా ప్రీమియం చెల్లించాల్సినటువంటి భారం ఈ కార్మికులపై పడబోతోంది. దీని పట్ల కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు కార్మికులకు వీఆర్ఎస్ పేరుతో కానీ జీతాలు ఇవ్వకుండా కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నటువంటి యాజమాన్యం ఇప్పుడు తాజాగా విశ్రాంత కార్మికుల పట్ల కూడా అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది అనేది కార్మిక సంఘాలు చెప్తున్నారు. ఎలాగా ఇంకా ప్రీమియం వాళ్ళు చెల్లించే వెసులుబాటు ఉండదు కాబట్టి అక్కడితోట ఆగిపోతుందనే ఒక ప్రయత్నంగా దీన్ని చూడొచ్చేమో. ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా ప్రైవేటీకరణ దిశగానే వెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే కార్మికులను, కార్మిక శక్తిని తగ్గించేటువంటి విధంగా యాజమాన్యం నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విశ్రాంత కార్మికులు అధికంగా నిర్వాసితులే ఉన్నారు. ఎవరైతే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చారో ఆ కార్మికులు అధికంగా ఈ ఆరోగ్య బీమా పథకంలో లబ్ధి పొందేవారు ఉంటారు. వారందరికీ కూడా ఇప్పుడు ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారు కూడా ఒకటే మాట చెప్తున్నారు, భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన వాకు ఆరోగ్య బీమా కూడా కల్పించకపోతే ఈ ప్రభుత్వాలను విధంగా చూడాలనే మాట కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఖచ్చితంగా ప్రతి నిర్ణయం ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ప్యాకేజీ తీసుకొచ్చామని చెప్పి కూటమి నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలోనే ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి అనేది ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.